రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉంది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉంది. అండ్ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీని రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉంది. వాళ్ళ మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం నడిపే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ కాకుండా వీళ్ళు ఆపుతారు అని చెప్పి వాళ్ళు బోలెడన్ని ఆశలు అయితే పెట్టుకొని ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజారిటీ ఇచ్చింది కూడా గాజువాక తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి. బట్ వాళ్ళ ఆశలన్నీ ఆడి అసలే వాళ్ళ అసంతృప్తి నెలకొనడానికి పెద్ద టైం కూడా ఎక్కువ పట్టలేదు. ఇప్పుడు విశాఖ స్టీల్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగులు, కార్మికులు లబోదిబోం అంటూ ఉన్నారు. ప్రభుత్వం నుండి దాన్ని ఆపడానికి ఎలాంటి చొరవ కనిపించడం లేదు అని. ఇప్పుడు విశాఖ స్టీల్ని ప్రైవేటైజేషన్ చేయడంలో భాగంగా దొడ్డిదారి నుంచి కొన్ని పనులు, ఆ ప్రైవేటీకరణ పనులు మొదలెడుతున్నారు అని చెప్పి పత్రికల్లో హెడ్డింగ్లు పెట్టి మరీ వార్తలు వస్తూ ఉన్నాయి. దొడ్డిదారిన మొదలైన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అని. యాక్చువల్గా ఇప్పటి వరకు పవర్ ప్లాంట్లో అగ్నిమాపక దళాలను సిఐఎస్ఎఫ్ నిర్వహిస్తుందట. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది కదా, సిఐఎస్ఎఫ్ నిర్వహిస్తూ వస్తుందట. దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్లను ఈ బాధ్యతను కేంద్రం ఆధీనంలో ఉండే సిఐఎస్ఎఫ్ మాత్రమే నిర్వహిస్తూ వస్తుందట. అయితే ఇప్పుడు ఆ బాధ్యతను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేకి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ను రిలీజ్ చేశారట. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఒక రకమైన బిడ్డింగ్స్ చేయాలి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్లలో సిఐఎస్ఎఫ్ అగ్నిమాపక దళాలను నిర్వహిస్తూ ఉంది. దాన్ని ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారట. దేశంలో అన్ని ప్లాంట్లలో సిఐఎస్ఎఫ్ ఇక్కడ మాత్రం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాన్ని విడుదల చేశారట. ఇదంతా కనుక దొడ్డిదారిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడంలో భాగంగానే ఇలా చేస్తూ ఉన్నారు అని చెబుతూ, మరి ప్రజాప్రతినిధులకు అక్కడ వాళ్ళకి ఈ విషయం తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మరి ఎందుకు నోరు మెదపడం లేదు? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? యాక్చువల్గా ఈ పత్రికలో రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం ఉక్కు యాజమాన్యం విశాఖ ఉక్కు రక్షణ బాధ్యతను సిఐఎస్ఎఫ్ స్థానంలో స్టేట్ పోలీసును నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే కోరినట్లు తెలిసిందట. అందుకు అనుగుణంగా తొలుత సిఐఎస్ఎఫ్ను అగ్నిమాపక విభాగం నుంచి తొలగించేసి దాన్ని ప్రైవేట్కి అప్పగిస్తారనే వార్తలు. అంటే ఓవరాల్గా మొత్తం ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ప్రైవేట్ వాళ్ళకి ఎత్తూ ఉన్నారు. వన్ బై వన్ మొత్తం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేసేస్తారు. అందులో భాగంగా ఇటువంటి చర్యలు తీసుకుంటూ వస్తున్నారని విశాఖ ఉద్యోగులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. ఆ మేరకు వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి పార్టీలను కూడా అడుగుతూ ఉన్నారు, ప్రైవేటైజేషన్ కాకుండా ఆపండి అని. మరి అటువైపు నుంచి చలనం లేదు. కూటమి పార్టీలో ఏమి దీని మీద పెద్దగా స్పందించుతున్నట్లు లేదు. ఫైనల్గా విశాఖ స్టీల్ అనేది ఏం జరుగుతుందో చూడాలి.